ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఎప్పటికీ ఇక్కడ ఉండే మనిషిని కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మనిషిని. ఇప్పటికీ నేను చేసింది తప్పే అనుకుంటే మీరే శిక్ష విధించినా నేను తల వంచుతాను. తప్పులేదమ్మా. నువ్వేంటో నీకు తెలియనప్పుడు జరిగే ప్రతి పరిణామం బాధిస్తుంది. ఆ ప్రయత్నంలో నువ్విలా చేశావు అని నేను అర్థం చేసుకోగలను. ఇంకేం ఆలోచించుకో. అన్ని నిజాలు తెలిసాయి కదా. ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే అందరం కలిసి ఆనందంగా చేసుకుందాం. ధనుర్మాసం పూర్తయ్యాక నీకు సీమంతం చేసి ఇక్కడ్నుంచి నేనే సంతోషంగా మీ అందర్నీ మీ ఇంటికి పంపిస్తాను. ఇక మీరందరూ జరిగింది మర్చిపోండి. బాబు, మీరు మీ ఊరు వెళ్ళిపోండి. ఆదిత్య, నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళు. అలాగే అమ్మా. అక్క, రేపు మన ఊళ్ళో భోగిమంటలేస్తున్నాం. నువ్వు కూడా భోగిమంటల దగ్గరికి తప్పకుండా రావాలి. లేదమ్మా, నేను రాలేను. మీరందరూ సంతోషంగా చేసుకోండి. అలా అనుకో కీర్తి. అంత అభిమానంగా పిలిస్తే కాదనకూడదు. కిట్టయ్య, ఆ భోగిమంట రేపు మన ఇంటి ముందే వెయ్యండి. అలాగే అమ్మా. బావున్నావమ్మా? మిమ్మల్ని చూస్తుంటే భానమ్మని చూస్తున్నట్టే ఉంది. అవునమ్మా, ఈ ఊర్లో ఉన్నప్పుడు మన బానమ్మ కూడా ఇలాగే ఉండేది. ఆ తల్లి లేదు, ఇంకెప్పుడు మా కంటికి కనిపించదని మేమందరం ఎంతగానో బాధపడ్డాం. కానీ నిన్ను చూస్తుంటే మళ్ళీ మా బానమ్మ మా కళ్ళ ముందుకొచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. అదంతా నా అదృష్టం. నేను భానులా మీకు కనపడుతున్నాను అంటే తన మీద మీరు చూపించే అభిమానం నా మీద కూడా చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది. ఎన్నాళ్ళు నేను ఈ ఊరికి ఒక పరాయిదానిలా ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను కూడా మీలో ఒక మనిషిగా మీరు గుర్తించారు. అది నాకు చాలు. నీలిమ భానులా కనిపించడం కాదమ్మా, తన మాట తీరు కూడా అచ్చం మన భానులాగే అనిపిస్తుంది. అవునన్నయ్యా, నీలిమలో ఈ మార్పుని నేనెప్పుడు ఊహించలేకపోయాను. తను ఎంతగా ఆలోచిస్తుందంటే భాను ఏ ఊపిరిగా బతుకుతుంది. భాను గురించి నీలిమ ఇంత పాజిటివ్గా ఉండటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగా ఉందమ్మా. ఏ అమ్మాయి, నిన్నే, ఇలారా. బాగున్నారా అండి? మీరేంటి ఇక్కడున్నారు?
ఇది మా ఊరేనమ్మా, సొంతూరు. ఇక్కడి నుంచి వెళ్ళి మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఎవరి అమ్మాయి? ఇంతకు ముందెప్పుడు చూడలేదే. వాళ్ళది అమ్మవారి పల్లన్నయ్య. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎవరికో బాగోలేదని చెప్పి హాస్పిటల్కి వచ్చారు. అక్కడే ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి. ఓహో, ఎవరో కాదండి, మా రాధ అనుకుని ఒక అమ్మాయిని చూపించాం. కానీ తను రాధ కూడా కాదంట, కీర్తి అంట. ఈ మధ్య తెలిసింది. ఓ, సత్య, నువ్వు అలా చెప్తూ వెళ్తుంటే వాళ్ళకేం అర్థమవుతుందే? ఏం అర్థం కాకపోయినా నీ మాటలు మాత్రం చాలా బాగున్నాయి. అయినా నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? అయ్యో, మీ ఊళ్ళో జరుగుతున్న కార్యక్రమం మీకే తెలీదా? ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టారు. దానికి పెద్ద బహుమానం కూడా ఇస్తున్నారు. అందుకే నేను కూడా మంచి ముగ్గు వేయాలని వచ్చాను. ఇప్పుడు నేనేం జోక్ చెప్పలేదు. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? ఇక్కడ ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తున్నదే ఆంటీ. ఈ ఆంటీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరగబోతుంది. ఆ విషయమే నువ్వు ఆవిడికి చెప్తుంటే మా అందరికీ నవ్వొచ్చింది. అవునా? ఈ పోటీ పెట్టింది మీరేనా? ఎవరి కోసం? మాకు చాలా ఇష్టమైనటువంటి మనిషి కోసం అమ్మా. తను ఉన్నంతకాలం తనని మేం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. తనని అభిమానించడం మొదలుపెట్టాక తను మాకు దూరం అయిపోయింది. ఎప్పటికైనా వస్తుందని చెప్పి ఎదురుచూసాం. కానీ ఎప్పటికీ తిరిగి రాదు అన్నటువంటి చేదు నిజాన్ని మేం తెలుసుకోవాల్సి వచ్చింది. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? మా ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉండేది. ఇంట్లో అందరి ఆనందాన్ని కోరుకునేది. కానీ మా అందరికీ కొండంత బాధని మిగిల్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పేరు మీదే ఈ ఊర్లో కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం. అవునా? చాలా మంచి పని చేస్తున్నారు. అవును సత్య, ఆ రోజు హాస్పిటల్కి ఒక అమ్మాయిని తీసుకొచ్చామని చెప్పారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? తనకి గతం అది గుర్తొచ్చిందా? లేదండి, తనకి గతం గుర్తు రాలేదు సరికదా. అసలు తను మా రాధే కాదంట, కీర్తి అని వాళ్ళ తాలూకా వేరే వాళ్ళు వచ్చారు. నిజానికి తను కూడా నాతో రావాలి. మా మావయ్య, తను, నేను అందరం కలిసే బయలుదేరాం. మధ్యలో మా మావయ్యకి ఫోన్ వచ్చి తను, మా మావయ్య వెనక్కి వెళ్ళిపోయారు. మేం మాత్రం ఇక్కడికి వచ్చేసాం. లేదంటే తనని కూడా మీ అందరికీ చూపించేదాన్ని. ఏ వ్యక్తి అయినా తన గతాన్ని తను మర్చిపోతే అదొక నరకంగా ఉంటుంది. ఎందుకంటే తనేంటో ఏంటో తెలియని పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధగా ఉంటుంది. తనకి ఎలాగైనా సరే గతం గుర్తుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మీరే కాదు, తన గురించి మా మావయ్య కూడా చాలా గొప్పగా ఆలోచిస్తాడు. తనకి చిన్న కష్టం వచ్చినా మా మావయ్య బాధపడతాడు. తనంటే మా మావయ్యకు అంత అభిమానం. ఒక విధంగా తను కూడా మంచిదే అనుకోండి. తను ఇక్కడికి వచ్చుంటే మీరందరూ చూసుండేవారు. నేను మీకు పరిచయం చేసుండేదాన్ని. ఏం చేస్తాం, తను రాలేదు.